World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. ఆయన చాలా మాట్లాడారు. కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేరా అని. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు. కట్టిన ఇల్లుని తగలబెట్టిపోయినావు నువ్వు. కరెంటు యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపించలేకపోయారు అసలు. అదే నేనుంటే ఎప్పటికల్లా తెచ్చేసేవాడిని అన్న. యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? నేను లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది, ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్లతో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలనుకుంటున్నా. మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని పెట్టిన స్థలమే 359, 360 కిలోమీటర్ల పైబడి థర్మల్ అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు. అదే తప్పని చాలా మంది చెప్పారు. కోల్ ట్రాన్స్పోర్టేషన్కి విపరీతంగా కాస్ట్ పెరుగుతుంది. పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లీట్ చేశారా అంటే మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు 50% ఇంపోర్టెడ్ 50% డొమెస్టిక్ కోల్ ఇస్తా అని చెప్పి దాంతో పెడుతున్నామని ఆ స్టాండర్డ్స్లో పర్మిషన్ కోసం అప్లై చేస్తాం. ఆడ పబ్లిక్ హియరింగ్ కూడా చేసి 50% డొమెస్టిక్ 50% ఇంపోర్టెడ్ కోలు, ఆ కోల్తో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం సరిపోయేటట్టుగా సమావేశం పెట్టి దాన్ని సబ్మిట్ చేసి మీరు నేను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చామని చెప్పారు. ఏమైంది దీన్ని? కొన్ని అట్లాగే మరి 50% ఇంపోర్టెడ్ కోల్తో 50% స్థానిక కోల్తో మన ఇండిజినియస్ కోల్తో నడుపుతున్నట్టు లేదు. మొత్తం అన్ని 100% ఇండిజినియస్ కోల్గా పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు మార్చేశారు. బాధ్యత గల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఎవడైనా అబద్ధాలు చెప్తాడా? వాళ్ళు చెప్పామనుకో మరి దానికైనా స్టిక్ అయి ఉండి ఆ 50% ఇంపోర్టెడ్ కోల్ను వాడాలి కదా. నువ్వు వాడవచ్చు. అది మార్చే వరకు దానికి సంబంధించి ఎవరో ఎన్జీటీకి పోయారు. ఎవరు? ఎన్విరాన్మెంట్ వైటీపీ సస్పెండెడ్ బై ది ఆనరబుల్ ఎన్జీటీ సదరన్ జోన్ చెన్నై ఆన్ 30th 9, 2022. ఎవరున్నారు అప్పుడు అధికారంలో? మీరే పాలనలో ఉన్నారు. తెచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ క్యాన్సిల్ చేశారు వాళ్ళు. 2022 నుంచి డిసెంబర్లో ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దాన్ని హియరింగ్ చేసి సబ్మిట్ చేసి ఏమైనా క్లియరెన్స్ తీసుకొచ్చారా? తీసుకుండా అలాగే పెండింగ్లో పెట్టారు. దాని జోలికే పోలేదు. నువ్వు దాని జోలికి పోకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవటం వల్ల డిలే అయిపోయాది. డిలే అయితే దాని ఖర్చు తడిసి మోపడైపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలే కోల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా దూరంగా ఉంటే నువ్వు ఎక్కడో పెడితే దాన్ని మోయలేక, ఆ భారాన్ని మోయలేక సస్తా ఉంటే దానితోడు ఇదైపోయింది. దీన్ని మీరు ఇలా గాలికి వదిలేసిపోతే మేము అధికారంలో రాగానే ఇది చాలా వేల కోట్లు పెట్టి తెచ్చి మరి అప్పు పెట్టి చేస్తా ఉన్నారు. దీన్ని ఎమ్మటే సరి చేయకపోతే ప్రమాదం ఇంకా భారం పడుతుందేమని చెప్పి ఆలోచనతో మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే వెంటనే దాని మీద రివ్యూ చేసి ఏడు 12/2024 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ హియరింగ్ 20th 2024 నాడు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి స్మూత్గా ఏం గొడవ లేకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి
ప్రాపర్ పబ్లిక్ హియరింగ్ ఆన్ 20th 2nd 2024. మేము వచ్చింది 2nd, మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th 12 2024. 20th 2 2024కే వెంటనే దీన్ని మేము పబ్లిక్ హియరింగ్ చేపించి దాన్ని ఆ రిపోర్ట్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పంపిస్తే దే ఆర్ షెడ్యూల్డ్ ఫర్ 5/4/2024. ఇది మేము వచ్చిన తర్వాత చేశాం. యాదాద్రి మేము మొదలుపెట్టిందే కట్టలేకపోతుంది, ముందు దేశపోలేకపోతుంది అంటే నువ్వు అన్ని అడ్డంకాలు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతే ఉండి మరి ఏమైనా చేసావా, రివ్యూ చేసావంటే అది చేయవచ్చు. ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్, దీనిలో ఏం మార్చేదిగా. ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి డేట్స్తో సహా ఉండే వాస్తవాలను రేపొద్దునైనా ఎవడైనా మాట్లాడుతారో అది మాట్లాడితే నా పరువు పోతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.